కృపమయుడా నాయన, ఇంతవరకు పాటలు ప్రార్థనలు జరిగాయండి. ఇప్పుడు సాక్ష్య సమయం. అయ్యా మీరే మా మధ్యకు వచ్చారు. దేవా, ఆకాశం నా సింహాసనం, నా పాపే మంచి మీకు ఇష్టమైన రీతిలో ఆత్మతో సత్యవతో ఆరాధించే భాగ్యం మాకు దయచేది. ఈ యొక్క సాక్ష్యాల్లో మీరు ఉండండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామం వేడుకొంటున్నాను. మా ఇంట్లో అద్భుతండి. ఆ అద్భుతాన్ని అందరూ కూడా చూస్తారు, ప్రతి ఒక్కరు కూడా చూస్తారు. దాన్ని మేము ఒక పెద్ద మీటింగ్ లో మేము సెలబ్రేట్ చేసుకుంటామని దేవుడు చూపిస్తారండి. అక్కడ భోజనాలు జరుగుతున్నాడు, అందరూ కూడా అది ప్రార్థన మీటింగ్ కూడా చేసుకుంటున్నాము. అద్భుతాలు ఏంటంటే మేము స్పష్టంగా చెప్పలేదు, కానీ అయితే అందులో మా విశ్వాసాలంటే విషయం ఉంది. అది అని మాత్రం నేను చెప్పగలను. దేవుడు వారికి ఏదైతే సేవస్తారో అది అందరూ వస్తారండి. నేను ఎందుకంటే చెప్పలేకపోతున్నాను. ఎన్నో కావాలి మా నాన్నగారు నేను ఎప్పుడు చూడలేదు. పుట్టిన తర్వాత మా నాన్నగారు మా తండ్రి గారు కూడా కనిపించారండి. ఏంటి ఎప్పుడు లేదు, నేను 40 సంవత్సరాలు అయిన వాళ్ళు ఎప్పుడు నాకు తెలియదు. మా నాన్నగారు వాళ్ళ నాన్నగారు అయితే మా నాన్నగారు పుట్టినప్పటికే మా నాన్నగారికి తెలియదండి. 9 నెలలు చనిపోయారండి. అప్పుడు మా నాన్నగారికే తెలియదండి. అలాంటి నాకు ఎలా తెలుస్తుంది? కళలో ఆయన కనిపించారండి. మా నాన్నమ్మ మా తండ్రి గారు కనిపించారు. అప్పుడు నేను అనుకుంటున్నాను అన్నమాట. కళలో మా తాతయ్య గారు అయినా మా తాతయ్య ఉంటారు. తాతయ్య ఇలా అనిపిస్తున్నాను. అక్కడ ఏదో ఒక పాత వస్తువు, ముడిపడిపోయిన పాత వస్తువు ఏదో కావాలో పుట్టినట్టు, మళ్ళా కొత్త వస్తువు నాకు వచ్చినట్టు. అంతే కాదు, చాలా గమనించండి. ఈ అద్భుతం ఏం చేయబోతున్నారని నేను ఖచ్చితంగా విశ్వాసంతో చెప్తాను. మీరందరూ కూడా మనం చూడబోయే అద్భుత కార్యం కోసం ఆదివారం నైట్ జ్వరం వచ్చిందండి. సోమవారం ఆగే మంగళవారం హాస్పిటల్ తీసుకెళ్ళాను, టెస్ట్ చేస్తారేమో అని. మళ్ళీ చేయలేకపోతే సిరప్ తీసుకెళ్ళి దొబ్బుతాయి కదా అని మళ్ళీ బుధవారం తీసుకెళ్ళాను, టెస్టులు రాయించామని రాయమన్నారండి. మళ్ళీ గురువారం తీసుకెళ్ళాను, డాక్టర్ గారు అసలు తగ్గలేదు, వాంతులు అయిపోతున్నాయని. వెళ్ళిన తర్వాత ఇంటికి చూడట్లేదని చిట్కొండ గారి దగ్గర తీసుకెళ్ళానండి. చిట్కొండ గారు తీసుకెళ్తే ఇంజక్షన్ ఇచ్చి సిరప్ ఇచ్చారు. అయినా పట్టలేదు, ఎక్కువైతే వాంతులు అయితే కూర్చోలేకపోతున్నాడు, నిల్చోలేకపోతున్నాడు. తర్వాత డాడీ ఇలాగా కట్టుకోడి తీసుకెళ్తాను, పిల్లలు డాక్టర్ అన్నాడు అంటే కట్టుకోడి తీసుకెళ్ళానండి. ఆయన మేము చెప్పలేము అమ్మ అన్నాడు. కుర్రోడికి పుట్టినప్పుడు నీరే వేసినామా గుండికి ఇన్ఫెక్షన్ అయిపోయింది, కాకినాడ ఎమర్జెన్సీకి రాసేస్తాము అన్నారు. మా దగ్గర అయితే పెట్టడానికి ఆక్సిజన్ లేదు, అయినా మీరు ప్రతిపడు కాబట్టి అవ్వదు అన్నారు. రఘురామ మ్యాక్సిమం పెడతారేమో, తీసుకెళ్ళండి అన్నారండి. మళ్ళీ అక్కడి నుంచి ప్రతిపడొచ్చాము, ప్రతిపడొచ్చి రఘురామంలో జాయిన్ చేసుకుంటారంటే జాయిన్ చేసుకోము, మాకు ఆక్సిజన్ లేదు అన్నారండి. ఇలా జరిగితే డాడీ కాకినాడ తీసుకెళ్ళిపోతాను, ఏదైతే అవుతుంది అన్నారండి. కోటేశ్వరరావు గారి దగ్గర తీసుకెళ్ళిపోద్దామమ్మా అన్నారండి. ఆయన అయితే ఏమన్నారు, కానీ ఇలా మీరెత్తిందని చెప్పి ఆక్సిజన్ కాకుండా ఆగిపడుతున్నారండి. ఇంకా అలాగే ఉన్నాడు, నిలబడలేకపోతున్నాడు, కూర్చోలేకపోతున్నాడు. మరి ఏదైనా దేవుని చెప్పమని రేపు తీసుకెళ్తాం అనుకుంటున్నానండి. ఇదంతా కుర్రోడి కోసం ప్రార్థన చేయండి. మరి ఆయన సన్నిధిని మనం తీసుకొచ్చినందుకు ఆయన వేలాది వందనాలండి. హల్లెలూయా. మరి సాక్షుల ఒకటి ప్రతి ఒక్క జీవితానికి ప్రతి ఒక్క మనిషి ఉందండి. మరి ఉన్న ప్రతి ఒక్క దైవ శాఖలు చెప్పమంటున్నారు, మీరు చెప్పండి. ఆయన చెప్పండి అనుభవం సాక్ష్యాలకి ఒకరి వెంబడి ఒకరు వచ్చి చెప్పాలి. ఎందుకంటారా, మనం ఇంకా సజీవులుగానే ఉన్నాం. హల్లెలూయా. ఆయన కృప ఉంది కాబట్టి, ఆయన కృప మనకి మన కుటుంబం అందరికీ ఉంది కాబట్టి మనకి ఆయన తోడున్నాం. హల్లెలూయా. కాబట్టి మనకు సాక్షి చెప్తే మనం మన కుటుంబం అందరూ ప్రార్థన పెడతారు, దైవశాలు ప్రార్థన పెడతారు. కాబట్టి ఇప్పుడు అమ్మాయి చెప్పిన సాక్ష్యం మనం తెలియలేదు. మరి ఎలా తెలిసింది, మరి అది మా గారు తెలియజేశారండి. వెంటనే ప్రార్థన పెడితే ప్రార్థన ఏం చేస్తుందండి,
స్వస్థపరుస్తుంది. హల్లెలూయా. స్వస్థపరిచి యెహోవా అని చెప్పారు. స్థితిగతులు మారుస్తుంది. మీరు డాక్టర్ నమ్మకపోవచ్చు, మనుషులు నమ్మకపోవచ్చు. ఎవరు నమ్మాలని? ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నమ్మాలి. హల్లెలూయా. ఎక్కడ దొరకలేని గొప్ప స్వస్థత, గొప్ప భాగ్యం ఎక్కడుందండి? ప్రభు అయిన యేసుక్రీస్తులో ఉందండి. అది ప్రార్థనలో ఉంది. కాబట్టి మనం మొట్టమొదటిగా ప్రార్థన స్థితిగతులు మారుతుంది, పరిస్థితులు మారుతుంది. చనిపోయిన వారు కూడా లేపిన ప్రార్థన అండి. నమ్మకం ఉంచండి. చూడండి, అమ్మ ఎన్ని హాస్పిటల్ పేరు చెప్పారు. ఆ బాబుని అలా వదిలేసి ఇక్కడ వచ్చి మాట్లాడింది ఏంటి? ఎందుకు చెప్పింది? ఇక్కడ ప్రార్థనలో స్వస్థత ఉందని. హల్లెలూయా. ఆయన బాగు చేస్తారని. కాబట్టి ప్రార్థన చేయండి. మనకు కూడా సాక్ష్యం చెప్పారు. మరి వాళ్ళు ఏదో 100% నేను గొప్ప కార్యం చూడబోతున్నానండి అవ్వకముందే చెప్పారంటే ఎవరు నాలుగునండి? హల్లెలూయా. ఆయన నాలుగు చెప్పారండి. ఎంత గొప్ప భాగ్యండి. మనం అందరం కూడా తల్లుండాలి, సాక్ష్యాలు చెప్పాలి, మన కుటుంబం ప్రార్థన చేయమనాలి. ప్రతి ఒక్క విషయం కూడా ప్రతి వారు కూడా సాక్ష్యం చెప్పాలని మీ అందరికీ తెలియజేస్తున్నానండి. మా కుటుంబం ప్రార్థన చేయండి. మరి మా నాన్నగారు గుర్తించారు, మా అమ్మగారు గుర్తించారు, మా ఆయన ప్రభు ఆ ధైర్యంతో ఉన్నాం. మా కుటుంబాలందరి గురించి మీ అందరూ ప్రార్థన చేయండి. మరి సండే స్కూల్ పిల్లల విషయంలో కూడా మాట్లాడుకుంటున్నాను. సండే స్కూల్ పిల్లల విషయంలో మరి అక్క మీరు చక్కబడి వరకు వర్షితాను సైన్ తెలిసి వీళ్ళందరూ చెప్పేవారు. ఇప్పుడు ఆ సమయానికి పిల్లలు చెప్పడానికి వయసులో పిల్లలు ఆ వయసు 13-14 సంవత్సరాలు చెప్పి పిల్లలు లేరు. మరి అక్కే చాలా ఇంట్రెస్ట్ గా మరి ఇది ఓకే అక్క పెద్ద ఆరాధనకి టైంకి వచ్చేవాడు. ఇప్పుడు సండే స్కూల్కే వస్తున్నారు చెప్పడానికి. ఎంత ఇంట్రెస్ట్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉన్నారు ఆవిడ ప్రార్థన విషయంలో, చర్చ విషయంలో. మరి సండే స్కూల్ చెప్పాలంటే 7 గంటలు లేగాలండి, ఇంచుమించు 5 గంటలు లేగాల. 5 గంటలు లేచి తన పనులు చేసుకొచ్చి చెప్తున్నారంట. చాలా వందనాలు. మరి మీరు కూడా ఎవరైనా పిల్లలు బాగా నేర్చుకుని సండే స్కూల్ జరిపించాలండి. మరి ప్రభువుని యేసుక్రీస్తున్నాము. నాకు ఒక కళ వచ్చిందనమాట. ఆ కళ ఏంటంటే ఒక మీటింగ్ జరుగుతుంది అనమాట. ఆ మీటింగ్ లో అందరూ కూర్చొని వెయిట్ చేస్తారనమాట. పైన ఒక స్టేజ్ ఉంది. ఆ స్టేజ్ మీద ఆల్రెడీ 6 ఉన్నారనమాట. 6 ఈ లోపల నన్ను పేరు పెట్టి పిలుస్తుంది అనమాట. ఎవరు మెచ్చి పిలుస్తుంది. చాలా త్వరగా నీ పేరు పిలిచేస్తున్నారని చెప్పి స్మాస్టర్ ఉన్నారు అందులో. అయితే నేను పిలుస్తుంటే నేను పట్టు వస్త్రం కట్టుకున్నాను అనమాట. పట్టు వస్త్రం ప్రశస్తమైన అనమాట. అది ఒక ఆదివంతమైన వస్త్రాన్ని కట్టుకున్నాను అనమాట. కట్టుకుని నేను వచ్చేసరికి లేట్ అయిపోయింది. పిల్ల త్వరగా లేట్ అయిపోతుంది, నీ పేరు పిలిచేసారు ఆల్రెడీ అని చెప్పాను. అంటే ఈ లోపల ఆల్రెడీ స్టేజ్ ఎక్కేసాను. నేను స్టేజ్ ఎక్కిన తర్వాత నా ఒక బ్లాక్ చార్ట్ ఉంటుంది కదా, బ్లాక్ బోర్డ్ ఉంటుంది. బ్లాక్ బోర్డ్ మీద వైట్ దాంట్లో అక్షరాలన్నీ రాసిస్తున్నాయి అనమాట. అందులో అక్షరాలన్నీ రాసిస్తుంటే నేను ఎన్నడో లేట్ అయింది కదా, దాన్ని క్లోజ్ చేస్తారనమాట. క్లోజ్ చేసేస్తే అక్కడ ఒక ఆవిడ రికమెండ్ చేస్తాను అనమాట. మాకు హెడ్ సిస్టర్ ఉన్నారు, షాపాయికి ఒక హెడ్ సిస్టర్ ఉన్నారు. ఆవిడ రికమెండ్ చేస్తాను అనమాట. ఆల్రెడీ అమ్మాయి వచ్చేసిందంటే అని చెప్పిందంటే నా పేరు క్లోజ్ అయిపోయింది కదా. నా పేరు ఏమైనా పేరు ఉందంటే కొండూరు సాధాకుమారి అని పేరు ఉందన్నమాట. ఆ పేరుంటే ఈ అమ్మాయి చాలా మంచిదండి, ఈ అమ్మాయి చాలా ప్రశస్తమైందండి అని చెప్పేసి వాళ్ళతో రికమెండ్ చేస్తాను అనమాట. వాళ్ళందరూ నన్ను చూసి పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు అనమాట. వాళ్ళతో పాటు ఒక చైర్ వేయడం వల్ల నాకు ఒక చైర్ వేసేస్తుంది అనమాట. వాళ్ళ పక్కన కూర్చున్నాను. నేను కూర్చుంటే అప్పుడు మళ్ళీ నా రికార్డు ఇచ్చారనమాట. బ్లాక్ బోర్డ్ క్లోజ్ చేశారు కదా, ఇదిగో క్లోజ్ చేసాం, పేస్ట్ చేసాం అని చెప్పి చెప్తే మళ్ళా నా డీటెయిల్స్ అన్ని ఆ బ్లాక్ బోర్డ్ మీద వచ్చేసేలాగా చేసేసారు అనమాట. అది నేను పొందుకున్నాను. దేవుడు నామాన్ని స్వాతంత్ర నాకు ఆలోచన గురించి జరిగిన నాకే అర్థం అయ్యేటో తెలిసిపోయేట్టుగా చేశారు దేవుడు. ఈ సాక్ష్యం దేవుడు